హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చెప్పాను కదా మేము ఎక్కడికో వెళ్తున్నామని. అది ఎక్కడికో చూపిస్తాను చూడండి. మేం బద్వేల్కి వెళ్తున్నాం బండిలోనే. కొంచెం ఎండగానే ఉంది అయినా కూడా వెళ్తున్నాం. కానీ ప్రయాణం చాలా బాగుంది. కొద్ది దూరం పోయామో లేదో మాకు దాహం వేసింది, అందుకే ఇక్కడ నీళ్ళు తాగుతున్నాం. మా జతిన్ బండిలో వద్దు బస్సులో పోదాం పని సతాయిస్తున్నాడు. మాకు బండిలో తిరగడమే సరదా. ఇప్పుడు బస్సులో క్రౌడ్ ఉంటది కదా, అందుకే మేము బైక్ లోనే పోతున్నాం. అందులో హాలిడేస్ ఇచ్చారు. మధ్యలో మాకు బ్రేక్ ఇది, స్నాక్స్ కూల్ డ్రింక్స్. మా జతిను ఫ్యాన్లను చూసి దీనివల్లే నా నాన్న మనకు గాలి వచ్చేది అని అంటున్నాడు. నేను మా జతిన్ చూడు అద్దాలు పెట్టుకొని ఎలా ఉన్నామో. బద్వేల్ దగ్గర నందిపల్లికి వచ్చేసాము. ఈ దారి నుంచి బ్రహ్మంగారి మఠం కూడా పోవచ్చు. గుడి సంబంధించిన ఆర్చి ఇది. నందిపల్లె బ్రిడ్జి. అదిగో ఆశ్రమం కనిపిస్తుంది చూడండి. మేము ఆశ్రమంలోకి వెళ్తున్నాం ఇప్పుడు. రోడ్డు పక్కనే డౌన్లోకి ఉంటుంది కొంచెం. ఇంకా బ్రిడ్జి కిందనే సగిలేరు నది ఉంది. ఎండాకాలం కాబట్టి నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇటు నుంచి ఆశ్రమానికి పోతున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూలు ఉన్నాయి. రాముడు, సీత, ఆంజనేయ స్వామిని వాళ్ళది. ఇదే అచల సద్గురు పీఠం. ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ చాలా బాగుంది. వచ్చేసామని చెప్పు. ఫైనల్ గా అయితే వచ్చేసాం. గుడి చూపించు. దే ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. నేచర్ అయితే సూపర్ గా ఉంది. మేము ఫస్ట్ శివయ్య దగ్గరికి పోయినాం. ఇంకొక మామిడి పండు ఇచ్చి దండం పెట్టుకున్నా. ఇదే స్వామి వారి ఇల్లు. ఈయనే స్వామి. చాలా మంచి ఆయన, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఇదేమో ధ్యానం చేశారు. అందరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు. ఈ రూమ్ లో ఫ్యాన్ కూడా ఉండదు. స్వామి అట్టే కూర్చొని ఉంటాడు. సీతారాముల వారు కూడా ఉన్నారు. నేనైతే దండం పెట్టుకుంటానా. ఇక్కడ చాలా మంది దేవుడి ఫోటోలు ఉన్నాయి. ఇదే పాండురంగ స్వామి గుడి. నేను పోయి లోపల దండం పెట్టుకున్నాను. స్వామి చాలా బాగున్నారు కదా. అట్లయితే మీరు కూడా దండం పెట్టుకోండి. ఈయనైతే ఆంజనేయ స్వామి, గణపతి దేవుడు, దత్తాత్రేయ స్వామి. ఈయనేమో శివయ్య. దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది అలా? అంటే ఇక్కడ పూలు చూసారా ఎంత బాగున్నాయో. అన్ని చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ లోపలికి పోతానే నేను మమ్మీ వంటకు హెల్ప్ చేస్తున్నాం. మమ్మీ పొటాటో కట్ చేస్తుంది.
ఇక్కడ కుర్చీలో కూర్చొని ఉండేది స్వామి వాళ్ళ వైఫ్. ఆమె అమ్మ సాయంత్రం భక్తులు వస్తారని వంట రెడీ చేస్తున్నారు. బయట అన్నం చేస్తున్నారు, కట్టెల పైనే పెట్టారు. ఈయనే మా మామయ్య. ఆయన పేరు ప్రసాద్, బద్వేల్లోనే ఉంటారు. ఇక్కడ మేము బయట కూర్చున్నాం, గాలి చాలా బాగా వస్తుందని. మా మమ్మీ మమ్మల్ని అరుస్తుంది ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటామని. వాడే నన్ను చెనుక్కుంటాడు ఫ్రెండ్స్, బల్లే తులవోడు. ఇంకా సాయంత్రం అయితేనే పూజలు చేస్తారు మళ్ళీ. ఇక్కడ ఉండేది ఆంజనేయ స్వామి. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ మమ్మీకి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకునిందంట. చెప్పు లేకుండా నడిచేసరికి ఇక్కడ ఆశ్రమంలో అందరు చెప్పులు లేకుండా నడుస్తారు. మా నాన్న స్వామి కోసం ఒక ఫోటో ఫ్రేమ్ తెచ్చాడు. ఏంది నాన్నది? ఫోటో. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లోపల పూలతో అలంకరించారు దేవుల్ని బాగా. మీరు కూడా చూడండి, దర్శించుకోండి. ఇంకా స్వామి అందరినైతే కూర్చోమంటున్నాడు. ఇక్కడ స్వామి అందరికైతే మంచి మాటలు చెప్తున్నాడు. ఆత్మాభిమానం అని ఒకటి అదే అదంటే ఏంది? ఏనన్నా ధర్మము సత్యము అన్నా, ఆత్మాభిమానం అన్నా, దేహాభిమానం అన్నా ఇవన్నీ ఒకటే వస్తాయి. కానీ ఏది ఏ సమయంలో సరే మనము మనలాగా అంటే ఈ రెండుని ఏది చేస్తే నీవు ఒక పని చేసిన, ఇది నొప్పి జరిగింది, కష్టం కలిగింది, నేను నొప్పి పెట్టినా. ఏ కారణం చేత పెట్టినా నొప్పి? ఒక కారణం చేసి నీకు నొప్పి పెట్టినా. నేనేమన్నా పొందినానా? నీకు బాగా నొప్పి జరిగింది, అది భగవతే గురుదేవాయ. ఓం నమో భగవతే గురుదేవాయ. ఓం నమో భగవతే గురుదేవాయ. ఓం నమో భగవతే గురుదేవాయ. ఇంకా స్వామి వాళ్ళందరికీ ఉపదేశం ఇస్తున్నాడు. ఇంకా మేమైతే బయటికి వచ్చేసాం. నేను, మా మమ్మీ, మా జతీను. పైన చూసారా, ఎవరో తొంగి చూస్తున్నారు మమ్మల్ని. ఎవరా అని చూస్తే చందమామ. ఆ వెన్నెల కాంతిలో ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి, అందుకే ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చాము. ఇంకా పూజ అయిపోయింది, అందరం తినేసి పనుకునేసినాము. మళ్ళీ మార్నింగ్ కదా శివాలయంలోనే పనుకున్నాము. ఇంకా పొద్దున్నే 6 కల్లా లేసేసాము. చూడండి, సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. సామ్ పొద్దున్నే 3 గంటలకు లేచి ధ్యానం చేస్తాడు. ఇంకా మేమందరం స్నానాలు చేసేసి దేవుడి కోసం పూలైతే కోసేస్తున్నాం. ఇంకా నేను కూడా మా మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. ఎంత కష్టపడిపోతున్నానో. పూలు కూడా అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ మా నాన్న స్వామి వారిని అయితే స్నానం చేపిస్తున్నారు. ఇంకా నీళ్ళు పడినాయి కదా, జారి పడకుండా మా మమ్మీ క్లీన్ చేస్తుంది. నేను చూడు గుడిలో కలద్దాలు పెట్టుకొని తిరుగుతున్నా. ఇంకా పూలతోటి అలంకరించేస్తున్నాము. ఇక్కడ స్వామి అయితే శివయ్యకి బొట్లు పెడుతున్నాడు.
బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ పూజ చేస్తుంది. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తుంది. ఈయనేమో కాలభైరవుడు. ఇంకా పూజ అయితే అయిపోయింది. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.